మిర్చి మసాలా స్టఫ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు వచ్చేసింది అంతా ఐటమ్స్ అన్నీ కూడా. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దామా అండి? ఫస్ట్ ఏం చేద్దాం? ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు. ఓకే. సో దానికి దానికి స్టవ్ వెలిగించుకోవాలి కదా? యా. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇది వేడెక్కిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులని. ఓకే. ప్యాన్ వేడయ్యాక అప్పుడు నువ్వులు. ఓకే. సో నువ్వులు వేసుకున్నాము. ఇదిగోండి గరిట. సో నువ్వుల్లో మనకి ఎంత ఐరన్ ఉంటుందో. చాలా హెల్దీ, లేడీస్కి ఎస్పెషల్. అవును. సో ఏంటంటే మీ డైట్ ఎలా ఉంటుంది? ఇలాంటివి ఏమన్నా అంటే కొంతమంది నువ్వుల ఉండలని, డ్రై ఫ్రూట్స్ అని ఇలా తింటామండి. డైలీ తింటారా? అప్పుడప్పుడు. ఓకే. సో నూనె అది ఏం లేకుండా జస్ట్ ఇలా డ్రై రోస్ట్. మీకు మీ ఆదిలాబాద్ గురించి బాగా నచ్చిన విషయం ఏంటండి? అక్కడ ఎక్కువ పీపుల్ ఎలా ఉంటారంటే ఫ్రెండ్లీ అండ్ చాలా ప్రేమగా ఉంటారు. మీలాగా. ఓకే. సో అంటే చక్కగా పలకరిస్తారనమాట. ఇంకా ఎలా ఉంటుందండి అంటే అక్కడ ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చి ఏదన్నా పలానా అడ్రస్ అడగటము లేదా ఏదన్నా హెల్ప్ అడగటము అలాంటిది ఉంటే వాళ్ళ రిసీవింగ్ అది ఎలా ఉంటుంది? అప్పుడు చాలా బాగుంటుంది. ఆదిలాబాద్లో ఉన్నట్లుగా అసలు ఎవ్వరు ఎక్కడా ఉండదు. సో నువ్వులు మనం ఇంకా రోస్ట్ చేసుకునేటప్పుడు అవి పైకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా లిడ్ అడ్డం పెట్టి రోస్ట్ చేసుకోవడం బెటర్. సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు తీసేసుకోవడమేనండి. బౌల్లోకి తీసుకుందామా? ఓకే. ఇది చల్లారేలోపు మిర్చికి ఘాటు పెట్టేసుకో. ఓకే అండి. సో ఎడ్జులు కట్ చేసేసి ఇలా మధ్యలో ఘాటు పెట్టేసేసుకోవాలి. ఓకే. పెద్ద బౌల్. ఇదిగోండి బౌల్. సో మధ్యలో ఇలాగా ఒకటే ఘాటు. ఓకే. ఇప్పుడు మీ ఆదిలాబాద్కి వస్తే చూడదగ్గ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? చాలా ఉన్నాయండి. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన టెంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ స్పెషల్ టెంపుల్స్? జైనత్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఓకే. సో అది కార్తీక చాలా స్పెషల్. దాదాపు 700 సంవత్సరాల కిందటి టెంపుల్ అది. అది ఒక్క రోజులో కట్టారు, ప్రత్యేకత. ఓ. అండ్ ఇంకొకటి కార్తీక పౌర్ణమిలో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, జాతర జరుగుతుంది. సో ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడతాయి. అదొక ప్రత్యేకత. వావ్. ఓకే. అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం నల్లరాతితో ఉంటుంది. ఓ సూపర్ అండి. ఓకే. సో మిర్చీలు ఘాటు పెట్టుకోవడం అయిపోయిందా? సో దాంట్లో ఉండే విత్తనాలన్నీ తీసేయాలండి? కొంచెం తీసేయాలి, మరీ స్పైసీ లేకుండా. ఓకే. అయితే సరిత గారు, మీరు మేకప్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు మీరు రెడీ చేసేటప్పుడు ఓ హడావిడి ఉంటుంది కదా మొత్తం అంతా. ఒక పక్క మీరు ఇక్కడ పెళ్లి కూతురు రెడీ చేస్తుంటే అక్కడ పక్క వాళ్ళు వచ్చి టైం అయిపోతుంది అని అంటూ ఉంటారు. అవునండి. ఏంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? ఓకే. నేను అంటే అంతా చెప్పకుండానే ముందుగానే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే. హడావిడి పెట్టినా కూడా పడకుండా ఉండడానికి బ్రైడ్కి చెప్పేస్తాను. ఇది ఘాటు పెట్టుకోవడం అయిపోయింది అనుష. ఇప్పుడు మనం నువ్వులలో కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి. ఇదిగోండి మిక్సీ జార్. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ధనియా పౌడర్. ఓకే.
సాల్ట్ సరిపడా, ఇంకొంచెం పసుపు, ఓకే అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవడం. అండి మిక్సీ పట్టుకొని వచ్చేయండి, అక్కడ ఉంది మిక్సీ. అయిపోయిందా అండి? తెచ్చేయండి. ఒకసారి చూపించండి సరిత గారు. వేడిగా ఉందండి. ఓకే, సో ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే, మిక్సీ పట్టుకున్నాం కదండి, తర్వాత ఏం చేయాలి? ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ప్లేట్. అన్నీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని, సో మిక్సీ కొట్టుకున్న పొడిని వేస్తున్నాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇందులో పెరుగు వేసుకో. ఓకే, అండ్ కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది అమ్మ వాళ్ళ ఊర్లో. యాక్చువల్గా ఆర్మూర్ డివిజన్లో మొత్తం మిరపకాయ, ఈ బజ్జి మిర్చి ఫేమస్. ఓకే, అది కూడా వింటర్లోనే వస్తుంది. సో దీంతో పులుసు చాలా చేసుకోవచ్చు. ఓకే, మిర్చి బజ్జీయే కాదు, మనం ఓన్లీ మిర్చి బజ్జీయే చేసుకుంటాం కదా, ఇది కూడా బాగుంటుంది. ఓకే, ఇదంతా స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో విడిగా రైస్తో కూడా బాగుంటుంది, బట్ అంటే డ్రైగా తినేవాళ్ళు ఇలా ఇష్టపడతారు. ఓకే, సైడ్ డిష్లో అయితే మనకి ఇంకా చక్కగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు అలాగైతే. సో పప్పు కాంబినేషన్ బాగుంటుంది అంటారా, రసం కాంబినేషన్? పప్పు, అందులో ఇంకా చప్పగా ఉండాలి పప్పు, ముద్దపప్పు. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయమంటారండి లోపు? ఆయిల్ కూడా వేసేసైనా? వేసేసి. సో చూడండి ఎంత వేయమంటారు? ఓకే, సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. సో మీరు దాన్ని రెడీ చేసుకునే లోపు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. అదండి, మనం మిర్చి అంటున్నాము, అందులో మిర్చి మసాలా స్టఫ్ అంటున్నాము, మరి స్పైసీగా ఏమి ఉండదా? ఉండదు. ఇవి మరీ స్పైసీగా ఉండవు. ఓకే, మామూలుగా కూడా తినేసేయచ్చు. ఓకే, స్టఫ్ చేసుకోవడం అయిపోయిందా అండి? అయ్యిందండి. ఇది వేడెక్కిందండి, ఇంకా ఇందులో వేసేస్తుంది. ఓకే, సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కదండి. సరిత గారు అయిపోయిందా అండి? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ సర్వింగ్ బౌల్ తీసుకుని వేస్తాం. సరిత గారు ఇంతేనా అండి, ఇంకేమైనా వేసుకోవాలా? ఫైనల్గా కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మిర్చి మసాలా స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిర్చి మసాలా స్టఫ్ కి కావలసిన పదార్థాలు: నువ్వులు, బజ్జీ మిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, పెరుగు, కొత్తిమీర, నూనె. మిర్చి మసాలా స్టఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వులు వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చిలకి మధ్యలో ఘాటు పెట్టుకుని ఇప్పుడు చల్లార్చుకున్న నువ్వుల్లో జీలకర్ర వేసి
మిక్సీ జార్లోకి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు, కొత్తిమీర వేసి కలుపుకొని ఘాటు పెట్టుకున్న మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో స్టఫ్ చేసుకున్న మిర్చీలు వేసి అన్ని వైపులా వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి మసాలా స్టఫ్ రెడీ.